మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును అనే మాటకి భావము ఇది విశ్వాసాన్ని సూచిస్తుంది. విశ్వాస సూచికగా ఈ మాట చెప్పబడి ఉంది. గమనించండి ప్రియులారా, విశ్వాసంతో మీరు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలం మీ దగ్గర అని మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా మనం ఏది చేసినప్పటికీ అది మనం సఫలీకృతం కాలేము. దాంట్లో ఏదైనా ఒక ప్రయత్నం చేసినా, ఒక పని చేసినా, ఒక ప్రారంభం చేసినా మొదటిగా నీకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఫస్ట్ స్టెప్ వేసే ప్రతి అడుగు విశ్వాస సహితంగా ఉండాల. అవిశ్వాసం ఇది జరుగుతుందో జరగదు, అవుతుందో కాదో అంటూ ఆరంభంలోనే నువ్వు అవిశ్వాసపు అడుగును వేసినట్లయితే అది ముందుకు సాగదు ఎంత మాత్రం కూడా. ఖచ్చితంగా మనము ఏదైనా సరే అది ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు దాన్ని చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు నీ దేవుడు. ఆ విశ్వాసం నీవు దేవుని పైన ఉంచాలి. నువ్వు దేవుని నమ్ముకున్నావు. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో ఆయన నమ్మువారికి సమస్తము చేయగలదని, ఫలము దయచేయగలని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా నువ్వు అవిశ్వాసంగా ఉంటూ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ పని చేసినప్పటికి కూడా అది నెరవేర్చబడదు. ఇక్కడ నువ్వు ఏదైనా ఒకటి నీ మనసులో తలంచుకొని ప్రారంభం నువ్వు చేసేటప్పుడు మీరు అడుగు పెట్టే ప్రతి స్థలం అంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం అని అర్థం. మీరు వేసే ప్రతి స్టెప్, ఏదైతే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం అని అర్థం చేసుకోవాలి. ఇది విశ్వాస సహితంగా ఉండాలి.